సుఖదుఖాలు దైవ వశంబులు. అప్పుడు ఆ బాలుడి వృత్తాంతానంతా దివి నుండి నారద మహర్షి తన దివ్య దృష్టి చేత అవలోకించాడు. ఆ మరుక్షణమే ధ్రువుడి ముందు ప్రత్యక్షమై పాప పంకిలాన్ని ప్రక్షాళన చేసి తన చల్లని హస్తంతో ఆ బాలుడి శిరస్సు స్పృశించి ఆశీర్వదించాడు. అనంతరం ఆ బ్రహ్మమానస పుత్రుడు బహుప్రేమతో, నాయన, సకల సంపదలు కలిగిన ఇంటిని విడిచి ఒంటరిగా ఎక్కడికి వెళుతున్నావు అని ప్రశ్నించాడు. అప్పుడు ధ్రువుడు దయనీయంగా, మహాత్మా, నా సవితి తల్లి పలికిన కటువైన మాటలకు నా మనస్సు గాయపడింది. ఆ గాయాన్ని భగవద్ధ్యానం అనే ఔషధం చేత నయం చేసుకుందామని వెళుతున్నాను అన్నాడు. ఆ మాటలు విని నారదముని ఆటపాటలతో గడపాల్సిన వయస్సులో ఈ గౌరవ అగౌరవాల గురించి పట్టించుకోవద్దని హితవు పలుకుతూ, కాన మనమున తద్వివేకంబు నీకు కలిగెనేనియు సంతోష కలితులైన పురుషులాత్మీయ కర్మ విస్ఫురణ చేసి వితత సుఖ దుఃఖములను భవింతురెప్పుడు. నీకొకవేళ మానాల వివేచనా శక్తి కలిగితే సంతోషంగా జీవించే వాళ్ళంతా సుఖమైన దుఃఖమైన తమ కర్మఫలమే అని భావించి అనుభవిస్తారని తెలుసుకోమని ఉద్ఘాటించాడు. పైగా వివేకంబులు తన పురుషుడు తనకు ప్రాప్తంబులకు సుఖ దుఃఖంబులు దైవవశంబులుగా తలంచి తావన్మాత్రమున పరితుష్టుండగు. విఘ్నులైన వారు తమకు కలిగిన సుఖ దుఃఖాలు దైవ సంకల్పం వల్ల కలిగినవేనని భావిస్తారని, భగవంతుడు ఏది ఇచ్చినా తృప్తి పొందుతారని స్పష్టం చేశాడు. అంతేకాకుండా ధ్రువుడి బాధను ఉపశమింపజేసేందుకు ఎన్నో ఊరడింపు మాటలు పలికాడు. నిత్యముక్తులే నిర్దేశకులు. మన పురాణాల్లో కథాకథనాలను మలుపు తిప్పే నారద మహర్షి పాత్ర ప్రముఖమైనది. మనిషి ఆధ్యాత్మిక అన్వేషణలో ఆపద్బాంధవుల్లా ఎదురయ్యే ఇలాంటి మహానుభావులు ఆరాధ్యనీయులు. అందుకే శ్రీరామకృష్ణ పరమహంస జీవులను 4 వర్గాలుగా విభజించవచ్చు: బద్ధ జీవులు, ముముక్షు జీవులు, ముక్త జీవులు, నిత్యముక్తులు. నారదుడు వంటి వారు నిత్యముక్తుల కోవకు చెందినవారు. మానవులకు ఆధ్యాత్మిక సత్యాలను బోధించడానికి పరోపకారార్థం ఈ లోకంలో వీరు జీవిస్తారు. సాధువులు, మహాత్ములు వంటి నిత్యముక్తులు, ముక్తజీవులు ఈ ప్రపంచంలో కామినీ కాంచనాల చేత బంధితులు కానివారు. వారి మనస్సులు ఐహిక చింతనల నుండి విడిపడ్డాయి. అంతేకాక వారి ధ్యానం సదా భగవంతుడి పాద పద్మాల మీదనే ఉంటుందనేవారు. ప్రతి యుగంలో వీరంతా మన సంశయాలను నివృత్తి చేస్తూ మార్గదర్శకులుగా నిలుస్తారు. విమల విజ్ఞానియే తండ్రి దరిచేరనివ్వలేదన్న బాధతో రాజప్రసాదం విడిచిన ధ్రువుడికి ఇదే తీరులో నారదుడు గుండె ధైర్యాన్ని ఇస్తూ, నాయన, హరిని ఆరాధించడం చాలా కష్టం. ఎందరో యోగీంద్రులు ఎన్నో జన్మల్లో నిస్సంగులై తీవ్రమైన సమాధి యోగాన్ని అభ్యసించారు. అయినా ఆ దేవదేవుని స్వరూపాన్ని తెలుసుకోలేకుండా ఉన్నారు. వ్యర్థమైన ప్రయత్నాన్ని విరమించుకో. ఆనందమైన ఆవేదనైన ఆ సర్వేశ్వరుడి సంకల్పం వల్లనే కలిగాయని తెలుసుకొని విమల విజ్ఞానివై ఆలోచించు అన్నాడు. ధ్రువుడి దృఢ దీక్షను తన పలుకులతో పరీక్షించాడు. ఆ తర్వాత మనస్సు నిలకడగా ఉండే మార్గాన్ని, అసూయను, అహంకారాన్ని వీడే విధానాన్ని తేటపరిచాడు. గుణవంతుని చూసి సంతోషించాలని, గుణహీనం చూసి జాలిపడాలని, తనతో సమానమైన వారితో స్నేహం చేయాలని, ఇలా ప్రవర్తిస్తే ఎలాంటి విభేదాలు పడుచూపువని నారదముని విస్పష్టం చేశాడు. అప్పుడు ఆ బాలభక్తుడు పరమ వినయంతో, స్వామి, సుఖ దుఃఖాల వల్ల తెలివి కోల్పోయిన వారికి శాంతి దుర్లభమని మీరు చెప్పారు. అయితే మా సవిత్తల్లి దుర్భాషలనే బాణాలతో బద్దలైన నా హృదయంలో శాంతికి చోటు లేదు. అందుకే 3 లోకాల్లో శ్రేష్టమైంది, ఇతరులు ఎవరు పొందని స్థానాన్ని పొందాలని ఆశపడుతున్నాను. ఆ ఉపాయాన్ని తెలపండి అని మునీంద్రుడిని ప్రార్థించాడు. ధ్రువకుమారుడు ఈ పట్టుదలకు ఆ త్రిలోక సంచారి సంతసించాడు. కుమారా, నీవు నిర్మల హృదయుడవు. నిన్ను ఆ శ్రీమన్నారాయణుడే మోక్ష మార్గాన్ని అనుసరించి ప్రేరేపించాడు. అందుకే ఏకాగ్ర చిత్తంతో ఆ మహానుభావుని సేవించు అని సూచించాడు. ధర్మార్థ కామ మోక్షాలనే 4 విధాలైన పురుషార్థాలను పొందాలనుకునే వారికి హరిపదయుగళంబు దక్క అన్యము కలదే అని ప్రశ్నించాడు. ఆ శ్రీహరి పాదపద్మాలను సేవించడానికి మించిన మార్గం లేదని తీర్మానించాడు. ఒకరు మనకు కష్టం కలిగించినంత మాత్రాన బాధపడాల్సిన పని లేదు. మిత్రులు, శత్రువులు ఆ భగవంతుడి చేతిలో కీలుబొమ్మలే. మనకు సుఖదుఖాలు కలిగించడం ద్వారా మన కర్మ పరిపక్వమయ్యేందుకు వారు తోడ్పడుతూ ఉంటారు. శాంతుడు మేఘశ్యాముడు. నారదుడు ధ్రువుడిని యమునా నది తీరానికి పయనమన్నాడు. మధుసూదనుడికి నివాస స్థానమైన మధువనం పుణ్యప్రదమైందని పేర్కొన్నాడు. ఆ శ్రీహరి ఆశ్రితులందు అపారకమైన కృపావృష్టిని కురిపించేవాడని, సుప్రసన్నమైన మోము, చల్లని చూపులు కలవాడని అభివర్ణిస్తూ, లలిత శ్రీవత్స లక్షణ లక్షితుండు
సర్వలోక శరణ్యుండు సర్వసాక్షి పురుష లక్షణ యుక్తుండు పుణ్యశాలి అసిత మేఘ నిభస్యాముడవ్యయుండు సరస మనోలోచనము ముత్కరుండును హృత్పద్మ కర్ణికా నివసిత విస్ఫురద్దురునఖ మణి శోభిత చరణ సరోజాతుడతల శాంతుడు ఘనుడున్ అని కీర్తించాడు. శ్రీవత్సమనే అందమైన పుట్టుపచ్చ కలవాడని, సర్వలోక రక్షకుడని, సర్వము చూసేవాడని, ఉత్తమ లక్షణాలు గల పురుషోత్తముడని, పుణ్యస్వరూపుడని, నీలమేఘశ్యాముడని, అవ్యయుడని, అదేవిధంగా శ్రీహరి ఆశ్రితుల మనస్సులకు కన్నులకు ఆనందం కలిగించేవాడని, భక్తుల హృదయ పద్మాలలో ప్రకాశించే పాదపద్మాలు కలవాడని, సాటి లేని శాంత స్వభావుడు మహానుభావుడని వర్ణిస్తూ ఆ నారదుడు శ్రీహరిని ధ్రువుడి మనోనేత్రానికి దర్శింపచేశాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆ అనంతాత్ముని దర్శనం కోసం వ్యాకుల పడుతున్న ధ్రువుడికి నారద మహర్షి మధువనం వైపు మార్గం చూపాడు. ఓంకారంతో కూడిన 12 అక్షరాల మహిమాన్వితమైన వాసుదేవ మంత్రాన్ని నిష్ఠగా జపిస్తే ఆ దేవదేవుడి సాక్షాత్కారం సాధ్యమవుతుందని స్పష్టం చేశాడు. ఆ దేవదేవుణ్ణి ఆరాధించే వివిధ పద్ధతులను వివరిస్తూ ధృతచిత్తుడు శాంతుండును నియత పరిభాషణుడు సుమహితాచారుడు వర్ణిత హరిమంగళ గుణుడును మితవన్యాసనుడు అగుచు మెలగవలయున్. భక్తుడు మనో నిగ్రహం కలవాడై శాంతుడై మితభాషై సదాచార సంపన్నుడై కందమూలాసనుడై శ్రీహరి కళ్యాణ గుణగణాలను ధ్యానించాలని ప్రబోధించాడు. ఇలా సర్వ సమర్పణ బుద్ధితో చేసే పూజలను వాసుదేవ మంత్రంతో సర్వేశ్వరుడికి సమర్పించాలని నారద మహర్షి సూచించాడు. ఈ విధంగా త్రికరణ శుద్ధిగా భక్తితో పూజించే భక్తుడు భగవంతుడి మాయలో చిక్కుకొనడని, అంతేకాకుండా ధర్మార్థ కామ మోక్షాలనే పురుషార్థాలలో కోరిన దాన్ని అనుగ్రహిస్తాడని ఆ బ్రహ్మ మానస పుత్రుడు అభయం ఇచ్చాడు. ఈ సందర్భంలో నారదముని ఆ నీలమేఘశ్యాముని వర్ణిస్తూ దూర్వాంకురంబుల దూర్వాంకురశ్యాము జలజంబులను చారు జలజనయను తులసీదళంబుల తులసికాదాముని గరికపోచల్లా శ్యామల వర్ణుడైన గరుడ వాహనుని గరికపోచలతో సేవించాలి. పద్మనేత్రుడైన పరమాత్ముని పద్మాలతో పూజించాలి. తులసి దండలు ధరించే స్వామిని తులసి దళాలతో ఆరాధించాలి అని ప్రస్ఫుటం చేశాడు. శాంతుడై సదాచార సంపన్నుడై పరమ భక్తుడికి ప్రధాన లక్షణాలను ప్రస్తావిస్తూ పరమాత్ముడు మనసులో ప్రతిష్ఠితుడు అవ్వాలంటే పెంపొందించుకోవాల్సిన గుణాలను ఆ భక్త శిఖామణి గుర్తు చేశాడు. భగవాన్ శ్రీరామకృష్ణ పరమహంస కూడా తనను ఆశ్రయించిన భక్తులకు ఎన్నో దృష్టాంతాలతో ఇలాంటి ఉపదేశాలే చేసేవారు. తమో గుణంతో కూడిన పద్మలోచనుడనే యువకుడి కథను చెబుతూ భక్తుడి అంతరంగం ఎలా ఉండాలో ఆ అవతారమూర్తి అన్యాపదేశం పేర్కొన్నారు. ఓ గ్రామంలో కొండపై నిత్య కైంకర్యాలకు నోచని శిథిలావస్థకు చేరిన దేవాలయం ఉండేది. ఆ ఆలయ ప్రాంగణం అంతా రావి, మర్రి తదితర వృక్షాలతో నిండిపోయింది. గర్భగుడిలో గబ్బిలాలు గూళ్ళు కట్టుకొని ఉన్నాయి. నేలంతా ధూళి గబ్బిడాల రెట్టలతో నిండిపోయింది. ఆ కారణంగా ఆలయానికి ఎవరూ వెళ్ళలేకపోయేవారు. అయితే ఆ గ్రామంలో పద్మలోచనుడనే యువకుడు ఉండేవాడు. అతడు మందబుద్ధితో పనిపాట లేకుండా తిరిగేవాడు. అలాంటి పద్మలోచనుడు ఓ రోజు సాయంత్రం ఆ ఆలయంలోకి వెళ్ళి పెద్దగా శంఖారావం చేయసాగాడు. గ్రామస్తులందరూ ఎవరో ఆలయాన్ని బాగు చేయించి విగ్రహ ప్రతిష్ఠ చేశారు కాబోలు. అందుకే సాయంకాలం హారతి జరుగుతోందని భావించి మూకుమ్మడిగా పరిగెత్తారు. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఆలయం యథాప్రకారం పాడుపడ్డ దుస్థితిలోనే కనబడింది. ఓ గ్రామస్తుడు తలుపు తెరిచి చూడగా పద్మలోచనుడు మూలను నిలబడి శంఖం ఊదుతున్నాడు. విగ్రహ ప్రతిష్ఠ లేదు. దుమ్ము ధూళి గబ్బిలాలు రెట్ట తొలగించలేదు. అప్పుడు ఆ ఊరి జనమంతా ముక్తకంఠంతో ఇదేమి మందమతి, మలినములా తొలగించవు, మూర్తినా నెలకొల్పవు, శంఖమూదితే ఏమి ఫలం, ఏకాదశ గబ్బిలాలు ఎంచక్కా వెళ్లాడుతుంటే ఏమిరా లాభం అని వెక్కిరించారు. ఈ ఉదంతాన్ని ఉదహరిస్తూ హృదయ మందిరంలో భగవంతుడిని ప్రతిష్ఠించాలనుకుంటే గబ్బిలాల దుర్వాసనను, దుర్గుణాలనే మాలిన్యాలను తొలగించుకోవాలి, భక్తి అనే జ్యోతిని వెలిగించుకోవాలి అని భగవాన్ శ్రీ రామకృష్ణులు ఉద్బోధించారు. ఆ 11 గబ్బిలాలు మరేవో కాదు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు అని వివరించారు. ఇలాగే వాగ్గేయకారుడు త్యాగరాజ స్వామి కూడా ఓ కీర్తనలో మనోనిగ్రహం, వినయ వివేకం, శాంతి సామరస్యం భక్తుడికి ఎంత ముఖ్యమో వివరిస్తూ మనసు నిల్ప శక్తి లేకపోతే మధుర గంట విరుల పూజేమి చేయును, ఘర దుర్మధుడై తామునిగితే కావేరి మందాకిని ఎటు బ్రోచును, కామక్రోధుడు తపమ్మనరించితే గాచి రక్షించునే త్యాగరాజనుత అని ప్రశ్నిస్తారు.
ఇలాంటి సద్బోధతోనే నారదముని కూడా ధ్రువుడిని సిద్ధం చేసి ఆశీర్వదించి మధువనానికి సాగనంపాడు. తీవ్ర తపోధనుడై మహర్షి మంత్రోపదేశంతో ధ్రువుడు సమస్త పుణ్యాలకు ఆలవాలమైన మధువనం చేరుకున్నాడు. ఉపవాస దీక్షతో ఏకాగ్ర చిత్తుడై భగవంతుడిని ధ్యానింపసాగాడు. ప్రాణవాయువును నిరోధించి పరమాత్మతో అనుసంధించాడు. అలా బాలభక్తుడు శ్వాస నిరోధించడంతో ఆ శ్రీహరి కంపించాడు. ఆయన కంపించగానే అఖిల లోకాలు ప్రకంపించాయి. చూడటానికి భయంకరమైన లోకాలకు సంభవించిన ఆ మహా విపద్దశను ఆలోకించి అష్టదిక్పాలకులు తదితర లోకపాలకులందరూ లోకరక్షకుడైన పుండరీకాక్షుని శరణుజొచ్చారు. హరి పరమాత్మ కేశవ చరాచర భూత శరీరధారి వై పరుగుదు నీవు నిట్టులుగ ప్రాణ నిరోధ మెరుంగమందు ముదిరౌగ దేవదేవ జగదీశ్వర సర్వశరణ్య నీ పదాంబురుహములద్ధిమై శరణు పొందెదమూర్తి మా ఆర్తి హరించి కావవే. పరమాత్మ, నీవు సర్వప్రాణి శరీరాలలో అంతర్యామిగా ఉండే స్వామివి. పూర్వం ఎప్పుడు ఈ విధంగా మాకు ప్రాణ నిరోధం ప్రాప్తించలేదు. ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అవుతున్నాం. ఓ హరి, కేశవ, జగదీశ్వర, సర్వశరణ్య, నీ చరణ కమలాలను శరణ పొందుతున్నాం. ఆపదలను తొలగించి కాపాడు ప్రభు అని వేడుకున్నారు. దేవతల విన్నపాన్ని విన్న నారాయణుడు వారిని ఓదారుస్తూ, బాలభక్తుడైన ధ్రువుడు నా యందు మనస్సును ధ్యానం సంధానపరిచి తపస్సు చేస్తున్నాడు. అందుకే మీకు ప్రాణ నిరోధం కలిగింది. తపస్సు నుంచి ఆ బాలుని విరమింపజేస్తాను, భయపడకండి అని దేవతలకు అభయం ఇచ్చాడు. అనంతరం ఆ శ్రీహరి గరుడ వాహనం ఎక్కి మధువనంలో ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ధ్రువుడు తన ముందు సాక్షాత్కరించిన కరుణామూర్తిని తిలకించి ఆనంద భష్పాలతో పులకించాడు. నారద మహర్షి ప్రసాదించిన ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని స్వీకరించి ధ్రువుడు తీవ్ర తపస్సుకు పూనుకున్నాడు. ఆ బాలుడ కుంఠిత దీక్షకు లోకాలన్నీ కంపించిపోయాయి. తుదకు దేవతలందరూ ఆ దేవదేవుణ్ణి శరణు వేడారు. అప్పుడు ధ్రువుడు తన ముందు సాక్షాత్కరించిన కరుణామూర్తిని తిలకించి ఆనంద భాష్పాలతో పులకించాడు. హరికథామృతమున తరించదన్. అనంతరం తన కనుదోయితో స్వామి సౌందర్యాన్ని తాగుతున్నట్టు, ముఖంతో స్వామిని ముద్దాడుతున్నట్టు, తన కరములతో స్వామిని కౌగలించుకున్నట్టు అనుభూతి చెందుతూ ధ్రువుడు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆ విశ్వంభరుణ్ణి దేవదేవ, ఈశ్వర, మాధవ, ముకుంద అంటూ వేవేలా స్తుతిస్తూ హరి భజనీయ మార్గనీయతాత్మకులై భవదీయ మూర్తిపై వరలిన భక్తియుక్తులకు వారల సంగతి కల్గజేయు సత్పురుష సుసంగతిన్ వ్యసన దుస్తర సాగర అప్రయత్నతన్ సరస భవత్కథామృత రసమ్మున మత్తుడనై తరించదన్. శ్రీహరి, నిర్మలాత్ములై నీ సేవ ఎందు ఆసక్తులైన భక్తులతో నాకు మైత్రి చేకూర్చు. ఆ సత్పురుషుల సాంగత్యం చేత నీ కథా సుధారసాన్ని మనసారా గ్రోలి దుఃఖాలతో నిండిన సంసార సాగరాన్ని సులభంగా తరిస్తానని ప్రార్థించాడు. ఇలా సజ్జనుల సాంగత్యానికి ఉన్న మాహాత్యాన్ని ధ్రువుడు మరోమారు గుర్తు చేశాడు. పరమాత్మ ఉనికి ప్రస్ఫుటం కావడానికి సత్పురుషుల సాహచర్యం ఎంతో ఉపకరిస్తుందో అనడానికి ఆ బాలభక్తుని ప్రార్థనే నిదర్శనం. అందుకే తడిసిన కట్టెకైనా నిప్పు సెగను పెడితే త్వరలోనే ఎండి బాగా మండుతుంది. అలాగే సజ్జన సంఘం లౌకికుల హృదయంలోని లోభమోహాలనే తేమను హరిస్తుంది. అప్పుడు వివేకాగ్ని వారిలో రగులుకొని ప్రకాశిస్తుంది అంటారు భగవాన్ శ్రీరామకృష్ణులు. శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమైనప్పుడు ధ్రువుడు అలాంటి సాధు సహవాసం కోసమే అర్థించాడు. అదే పారవస్యంతో పరంధాముణ్ణి నీకు మృక్యద అత్యంత నియమమొప్ప భవ్య చారిత్ర పంకజపత్ర నేత్ర చిర శుభాకార నిత్యలక్ష్మీ విహార అవ్యయానంద గోవింద హరి ముకుంద అని నృతిస్తూ పాదాభివందనం చేశాడు. భగవంతుడి దర్శన భాగ్యంతో బాలుడైన భావుకుడైన కవితాత్మకంగా కీర్తించాడు.